వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. వరుణ్ సందేశ్ ప్రస్తుతం నిందా చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దర్శక నిర్మాత రాజేష్ తీసిన నిందా మూవీలో జూన్ 21న వరుణ్ సందేశ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నిఖిల్ రావడం, స్టేజ్ మీద హ్యాపీ డేస్ మూమెంట్స్ ను గుర్తు చేసుకోవడం, వరుణ్ సందేశ్ గురించి వితిక స్పీచ్ ఇస్తూ ఎమోషనల్ అవ్వడం అందరికీ బాగా తెలిసిందే. ఇక ఇప్పుడు వరుణ్ సందేశ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఇక ఈ క్రమంలో ఎన్నో విషయాల గురించి స్పందించారు. వరుణ్ సందేశ్ ఈ నిందా సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టయితే కనిపిస్తోంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుందని, స్క్రీన్ ప్లే అందరినీ బాగా ఆశ్చర్యపరుస్తుందని అయితే చెప్తున్నారు. దర్శక నిర్మాత రాజేష్ ఈ నిందా చిత్రాన్ని అద్భుతంగా తీశారని, టెక్నికల్ పరంగా చాలా బాగుంటుందని అన్నారు. నిందాలో తాను చేసిన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని, తాను రియల్ లైఫ్ క్యారెక్టర్ కు సినిమాలోని పాత్రకి అస్సలు పోలికే లేదు అని చెప్తున్నారు. మొదటిసారిగా స్క్రీన్ మీద కాస్త సీరియస్ గా సెటిల్డ్ గా నటించానని అన్నారు. ఇంతవరకు తాను ఫన్నీగా లవర్ బాయ్ పాత్రలోనే ఇచ్చారని, మొదటిసారి సీరియస్ లుక్ లో నేను కనిపించబోతున్నానని అన్నారు. రెగ్యులర్ లవ్ స్టోరీలు, లవర్ బాయ్ రోల్స్ చేసి నాకు బోర్ కొట్టిందని, మైకిల్లో చేసిన విలన్ రోల్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో వల్ల తనకు ఆర్థికంగా ఎంతో కలిసి వచ్చిందని, తన వ్యక్తిత్వం, తన మనస్తత్వం గురించి అందరికీ కూడా బాగా తెలిసిందని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందు తన గురించి ఏవేవో అనుకునేవారని, కానీ ఆ షోలో తనను చూసి అందరు కూడా బాగా ప్రేమించారని, ఆ షోతో తన ఫైనాన్షియల్ కష్టాలన్నీ కూడా తొలగిపోయాయని అన్నారు. ఇక ఆ టైంలో చేతిలో సినిమాలు లేవని, 2 ఏళ్ళు నేను ఖాళీగా ఉన్నానని, ఇంట్లో డబ్బులు అడిగేవాడిని కాదని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ వల్ల తనకు వితికకు డబ్బులు బాగానే వచ్చాయని కూడా అన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.